ఒక స్కూల్ టీచరు ఒక ఉద్యోగం పొందగానే అతను పునీతుడు అయిపోతాడా? ఇంకా రిజర్వేషన్ అవసరం లేదా ఆ కుర్రోడికి? రిజర్వేషన్ ఇచ్చింది ఆర్థిక అసమానతలను బేస్ అయితే మీరు పెట్టండి, నో ప్రాబ్లం. రిజర్వేషన్స్ వచ్చింది ఆర్టికల్ 341 ప్రకారం వెనుకబడతనాన్ని బట్టి, ఒక స్టిగ్మా బట్టి, ఒక అన్టచబిలిటీని బట్టి. ఈ అన్టచబిలిటీ పోనంత వరకు, ఈ వెనుకబడతనం పోనంత వరకు రిజర్వేషన్ కంటిన్యూ అవ్వాలి. కానీ దీనికి క్రిమిలేయర్ కాన్సెప్ట్ ఎలా అప్లై అవుతుంది? ముందు మీరు వెనుకబడతనాన్ని తీసేయండి, ముందు అన్టచబిలిటీని తీసేయండి. గ్రామాల్లో ఇప్పటికీ 2 క్లాసుల వ్యవస్థ కొనసాగుతుంది. గ్రామాల్లో ఇప్పటికీ ఓటైన కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి. నేను ఒక్కటే మాట్లాడుతున్నా, నేను ఒక ఎస్సీగా నా బిడ్డని చేసుకోవడానికి ఒక బ్రాహ్మణ్ ముందుకొచ్చి ఇదిగో నేను ఇక్కడ మా అబ్బాయిని మీకు ఇస్తామని ఈరోజు ఏ ఒక్క అగ్రహారం వాళ్ళు మాట్లాడకుండా ఇద్దరిని కూడా పెళ్లి చేసేటువంటి వ్యవస్థను తీసుకురండి. రిజర్వేషన్స్ అవసరమే లేదు ఎవరికి. వీ డోంట్ వాంట్ ఎట్ బ్లడీ రిజర్వేషన్స్ ఎట్ ఆల్. ఎవరికి కావాలి రిజర్వేషన్స్? అవసరం లేదు. అలాంటి వ్యవస్థను తయారు చేయండి. మీరేమో ఎస్సీ మహిళలకి సపరేట్గా ఒక పథకం పెట్టాము, వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళు ఇంకా అన్టచబిలిటీలో ఉండాలని ముఖ్యమంత్రి అంటాడా? ఇక్కడికి వస్తే సరికేనేమో ఒక స్కూల్ టీచర్ ఉద్యోగం వస్తే రిజర్వేషన్స్ అవసరం లేదా? వాట్ కైండ్ ఆఫ్ ఎ లాజిక్ ఈజ్ దిస్? ఎప్పటికీ కూడా కులం పేరు చెబితే ఇళ్ళెవని పరిస్థితి, ఎప్పటికీ కూడా కులం పేరు చెప్తే ఒక అమ్మాయిని ఇవ్వని పరిస్థితి, ఇప్పటికీ కూడా కులం పేరు చెబితే ఒక హోటల్లోకి పిలిచి కూర్చోబెట్టి టిఫిన్ పెట్టలేని పరిస్థితి. ఇప్పటికీ కొన్ని వేల గ్రామాల్లో దళితులకి ఒక కాలనీలోకి, కొన్ని కాలనీలోకి అనుమతి లేదు, అగ్రహారాల్లోకి. ఇలాంటి వ్యవస్థ ఇంకా ఉన్నప్పుడు మీరు క్రిమిలేయర్ సిస్టమ్ పెట్టి రిజర్వేషన్ తీసేస్తాము, 10,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎ లాజిక్ ఈజ్ దిస్ బిహైండ్ ది జడ్జిమెంట్? మన సమాజానికి అర్థం కాని పరిస్థితి ఇది. నేను విఘ్నులైనటువంటి మేధావులను అందరిని అడుగుతున్నా, ఈ జడ్జిమెంట్ ఒక వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేసే జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ని ఖచ్చితంగా జయభీమరావు భారత్ పార్టీ సుప్రీంకోర్టులో అపీల్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ జడ్జిమెంట్ కొనసాగటానికి అవకాశం లేదు. మేము దీని లీగల్ కాన్సిక్వెన్స్ మొత్తాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము. ఖచ్చితంగా మా కమిటీతో నిర్ణయించి, రాష్ట్రంలో పెద్దలతో నిర్ణయించి, ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ విషయంలో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయో చూసి వాటిని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ అనదర్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఎక్సెప్ట్ బిలీవింగ్ జ్యుడిషియరీ. సో ఈ జడ్జిమెంట్ని ఖచ్చితంగా లీగల్ కాన్సిక్వెన్సెస్ని మేము ఎగ్జామిన్ చేస్తాము. అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని, అన్ని ప్రజా నాయకులను కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తాం. ఖచ్చితంగా ఈ జడ్జిమెంటు అమలు పరచకుండా మద్దతు కోరుతాం. అవసరమైతే మాదిగ సోదరులను కూడా మనకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి విశదీకరించడానికి, వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మా సోదరులందరూ కూడా మొత్తం జాతి మొత్తానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అర్థం చేసుకుంటారని సహృదయ భావంతో మాట్లాడదాం. రేపొద్దున రాజ్యాధికారం వచ్చిన తర్వాత మన పంచాయతీ మనమే చూసుకుందాం. అవసరమైతే రిజర్వేషన్ 15% మీరే తీసుకోండి, మేము తీసుకుంటామా, మీరు తీసుకుంటాం, రేపు పంచాయతీ. కానీ ఈరోజు పంచాయతీ కాదు ఇది. మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం రాజ్యాధికారం. అది సాధించిన తర్వాత మనం సాధించడానికి ఎన్నో ఉంటాయి. అవన్నీ వదిలేసి ఈ 7% రిజర్వేషన్స్లో మన మీద కక్ష పూరితంగా చిచ్చు పెట్టేటువంటి రాజకీయ పార్టీల ట్రాప్లో పడద్దని నేను మా సోదరులను కూడా కోరుతున్నాను. మా సోదరులకి 10 రూపాయలు వచ్చినంత మాత్రం నాకేమీ వ్యతిరేకత ఉండదు. కానీ నీకు 10 రూపాయలు వచ్చిన మరుక్షణం నీ బిడ్డలకు రూపాయి కూడా రాకుండా రిజర్వేషన్ తీసేసే కాన్సెప్ట్ ఈ జడ్జిమెంట్లో ఉంటే మనం ఎలా దాన్ని ఆహ్వానిద్దాం? సో ఈ జడ్జిమెంట్ మీద పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం. నెంబర్ 2, ఈ జడ్జిమెంటుని సహకరిస్తున్నా ఈ జడ్జిమెంట్ లాంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ జడ్జిమెంట్కి ఆదుడైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటిల ప్రయత్నాలను కొనసాగించాం. ఖచ్చితంగా ప్రజా సంఘాలతో మాట్లాడతాం, ఉద్యమ సంఘాలతో మాట్లాడతాం, సంఘ నాయకులతో మాట్లాడతాం, రాజకీయ పార్టీలతో మాట్లాడతాం. అవసరమైతే చలో సీఎం ఇంటికి, చలో సెక్రటేరియట్కి కూడా పిలుపునిచ్చేటువంటి అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తాం. లక్షలాదిగా సీఎం ఇల్లు ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక మాల జాతి మొత్తాన్ని అంతరింపజేయడానికి చేసినటువంటి కుటిల ప్రయత్నాన్ని కొనసాగించే ప్రసక్తి లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం కావడానికి 2 రాష్ట్రాల్లో ప్రజలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ సంఘటితం కావాల్సిందే. దీని మీద ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం. అన్ని సంఘాలతో మాట్లాడతాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని లీగల్గాను, పొలిటికల్గాను, పీపుల్స్ మూవ్మెంట్ గాను ముందుకు తీసుకెళ్తాం.
ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి అన్నదమ్ముల మధ్య చిచ్చుపడడానికి ప్రయత్నం చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మాత్రం సమాధితో పాటు సమాధి చేసి 2029లో భూస్థాపితం చేసేంత వరకు మాలలు మాదిగలు నడుం కట్టి స్వతంత్రంగా ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా.